విశాఖ జిల్లా కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులపై ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేశారు. కార్మికులకు ఇష్టం లేకపోతే రిజైన్ చేసి బయటికి పొండి, బీఆర్ఎస్ చేసుకుని బయటికి పొండి అని చెప్పని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీన్ని జేఏసీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. రాజు గారు వెంటనే తన వ్యాఖ్యలు తీసుకోవాలి, కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. విష్ణుకుమార్ రాజు గారి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన ప్రజాస్వామ్యం చేస్తున్నట్టు లేదు, ఇక రాత్రి పనిలోనే ఉన్నట్టుంది. స్టీల్ ప్లాంట్ అక్కడ ఉంటుంది, కార్మికులు అక్కడే ఉంటారు. ఎన్నికలు వస్తుంటాయి, పదవులు మారుతుంటాయి, పార్టీలు మారుతుంటాయి, కానీ స్టీల్ ప్లాంట్ కార్మికులు అక్కడికి పోరు. ఇది రాజుగారు గుర్తించాలి. ఆయన రాత్రి ప్లాంట్ వారసత్వం నుంచి బయటకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ఆయన అడుగుతున్నది ఆస్తి కొంత ఉండాలంట. దేనికంటే ఆస్తి కొంత ఉండాలి? ప్యాకేజీ ప్రకటించారు 11,440 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. దీన్ని మాతో అందరూ స్వాగతించాం. రెండోది, స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం ఆనాటి కేంద్ర ప్రభుత్వం 4,590 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. స్టీల్ ప్లాంట్ పాడేవండి 4,590 కోట్లు పెట్టుబడి పెడితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఇంతవరకు 54,000 కోట్ల రూపాయలు పన్ను డివిడెండ్లు చెల్లించింది. ఇప్పుడు 11,440 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నారు. 1,00,000 కోట్లు ట్రీట్మెంట్ మరి మీకు ఇస్తుంది. కాబట్టి ఆ మాడి ఆవుని మీరు మిట్టలకో ఆదానికో పోసుకోవడానికి కట్టబెట్టకుండా, కషాయాలు కట్టబెట్టకుండా దాన్ని బలోపేతం చేయమని చెప్పని మేము అడుగుతున్నాం. ఇది మీరు గమనించాల్సినటువంటి విషయం. ఇక మూడవది, మీరు చెప్పేది దీక్షల వల్ల సమ్మెల వల్ల ఈ ప్యాకేజ్ రాలేదు అని మాకంతా చెప్తున్నారు మీరు. ఇది 100కి 3 మొత్తం కార్మిక వర్గం రాష్ట్ర ప్రధానికం కూడా అందరూ ఆమోదిస్తున్నది. స్టీల్ ప్లాంట్ కార్మికులు వారికి మద్దతుగా రాష్ట్ర ప్రధానికం, విశాఖపట్నం ప్రధానికం, కార్మికులు చేసే పోరాట ఫలితం ఇది. ఆ ఫలితంగానే కేంద్రం తగ్గింది. ఇది వాస్తవం. కరోనా టైంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయట రాకుండా ఉండే పరిస్థితిలో కూడా అక్కడ విశాఖ ఉక్కు కార్మికులు, జిల్లాలో కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు ప్రాణాలు తెగించి ఉద్యోగం నిర్వహించాయి నాటి నుంచి నేటి వరకు కూడాను. కాబట్టి ఇది సాధ్యపడింది. లేదు మా వల్ల అయిందని చెప్పంటారు కదా, మీరు అనుకోవచ్చు. అయితే మీరు చేయాల్సిన పని ఏంటి? ప్యాకేజీతో రాకుండా స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని మీరు మోడీ ప్రభుత్వం రద్దు చేయించండి, జైల్లో విలీనం చేయించండి, సొంతకాలను కేటాయించండి. ఇది మా ఘనత చెప్పండి. ఖచ్చితంగా మీకు మోడీకి అందరికీ మేము దండలు వేస్తాం. మాకు అభ్యంతరం లేదు. మీరు అది చేయకుండా ఇది కేవలం ప్యాకేజీతో అంత అయిపోయిందని చెప్పి ప్రజలు నమ్మించాలని చూసి మాత్రం ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరని చెప్పేసి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం. అలాగే ఆయన ఇంకో మంచి మాట చెప్పాడండి. ఆయన వాస్తవ మాట ఒప్పుకోవడం మాట ఏమని, కార్మికుల కన్నా 100 రెట్లు మాకు బాధ్యత ఉంది స్టీల్ ప్లాంట్ వచ్చిందని చెప్పి అన్నాడు. మంచి మాట, వాస్తవం అది చెప్పింది. బాధ్యత ఉంది కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి, టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వానికి. మీది 100 రెట్ల బాధ్యత. ఆ బాధ్యత మేము నిర్వహించుకుంటాం. మేము కూడా స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరుకుంటూ అదే కోరుతున్నారు. కాబట్టి మీరు ప్యాకేజీతో కాకుండా స్టీల్ ప్లాంట్ని అమ్మే నిర్ణయాన్ని రద్దు చేయించండి, సేల్లో విలీనం చేయించండి, సొంతకాలను కేటాయించండి. స్టీల్ ప్లాంట్ ఆఫీసర్లు, పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళకి జీత బకాయిలు ఉన్నాయి, జీతాలు వెంటనే చెల్లించండి. స్టీల్ ప్లాంట్ కోసం భూమి రైతులు ఉన్నారు, 800 నిర్వహిస్తున్నారు, వాళ్ళకి ఉద్యోగాలు వెంటనే ఇవ్వండి. 5,000 ఖాళీ పోస్టులు ఉన్నాయి, వాటిని భర్తీ చేయండి. ప్లాంట్ పూర్తి స్థాయి స్థాపన నడిపించే విధంగా చర్యలు చేపట్టండి. ఖచ్చితంగా ప్రజానికి మేమే భావిస్తాం, మేము మీకు దండలు వేస్తాం. అది చేయకుండా మీరు కేవలం మేము ప్యాకేజీ చేశాం కాబట్టి దాంతోనే మీరు పండుగ చేసుకోండి, మొత్తం మా పనులు అయిపోయింది, ఈ బాధ్యత అంతా అధికారులది, స్టీల్ ఉద్యోగులని మాత్రం కుదిరే సమస్య లేదు. ఖచ్చితంగా ఈ ప్రకటనలు వచ్చే వరకు మా పోరాటం ఉత్తు కొనసాగుతుందని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. ఇప్పటికైనా బాధ్యతతో వ్యవహరించి స్టీల్ కార్మికులకు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.